మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. ఏప్రిల్ 2025 మాస ఫలితాలు. ద్వాదశ రాసుల వారికి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, వీళ్ళు ఎటువంటి పనులు చేపట్టచ్చు, ఎటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి, ఇలాంటి విశేషాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా గ్రహస్థితి కానీ చూసుకుంటే ఏప్రిల్ మాసంలో రవి ఏప్రిల్ 13 వరకు అంటే ఇక్కడ మనకి మీనంలో ఉండి తర్వాత మేషంలోకి ఈయన ప్రవేశించడం అనేది జరుగుతుంది. అలాగే కుజుడు కర్కాటకంలోను, బుధుడు ఏప్రిల్ 8 నుండి ఆయన వక్రం అనే ఆఖరై మళ్ళీ మీనంలోనే ఆయన సంచారం చేయడం అనేది జరుగుతుంది. గురువు వృషభంలోను, శుక్రుడు ఏప్రిల్ 13 వక్ర త్యాగం పొంది తర్వాత కూడా ఈయన అక్కడ మీనంలో ఉండడం అనేది జరుగుతుంది. తర్వాత శని భగవానుడు వచ్చి మీనరాశిలో సంచారం, రాహువు మీనంలోను, అలాగే కేతువు వచ్చి కన్యలోను మనకి ఈ సంచారం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క నవగ్రహ సంచారాలను అనుసరించి మనకి ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని తెలుసుకుందాం. కుంభరాశి వాళ్ళకి కానీ చూసుకుంటే ఈ మాసం అంతా కూడా వీళ్ళకి ద్వితీయ స్థానంలో గ్రహాలు ఎక్కువ ప్రభావం అనేది ఎక్కువగా మనకి కనబడుతోంది. అలాగే వీళ్ళకి ఈ కుంభరాశి వాళ్ళకి గురుబలం కూడా లేకపోవడం, ఇవన్నీ కొంత వ్యతిరేక ఫలితాన్ని ఇస్తున్నా కూడా వీళ్ళకి ద్వితీయ స్థానంలో రాహు వల్ల వీళ్ళకి ఈ విదేశీయానం ద్వారా అంటే విదేశాల ద్వారా వచ్చే ఆర్థికపరమైన డబ్బులు ఇవన్నీ ఉంటాయి. అయితే ఖర్చులు అధికంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల్లో వాళ్ళ యొక్క అనారోగ్య సమస్యలు కొంతవరకు వీళ్ళని ఆందోళన కలిగిస్తూ ఉంటాయి. అంటే శ్రమ మాత్రం అధికంగానే ఉంటుంది. గుర్తింపు వస్తున్నా ఎదుగుతుందామనుకున్నా కూడా మధ్యలో ఆటంకాలు ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. ఏమైనా స్థిరచరాస్తులు కొనుగోలు చేయాలనుకున్నప్పుడు మాత్రం కాస్త ఆచితూచి వ్యవహరించడం అనేది మంచిది. ఆరోగ్య విషయాల్లో కానీ చూసుకుంటే ఈ కుంభరాశి వాళ్ళకి జన్మలో ఉన్న శని ద్వితీయంలోకి వెళ్ళడం వల్ల కాస్త ఊరట లభిస్తుంది. అలాగే ఏదైనా ఈ గ్యాంబ్లింగ్ ఇలాంటివి ఏవైనా మోసపూరితమైన వ్యాపారాలు చేస్తున్న వాళ్ళకి మాత్రం ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే ఇదివరకు రాని బాకీలు ఏమైనా ఉంటే వస్తాయి. అయితే మీరు ఇవ్వవలసిన వాటికి మాత్రం ఖచ్చితంగా ఈ మాసంలో డబ్బులు ఇవ్వకపోతే మాత్రం కాస్త ఆర్థిక పరంగా కావచ్చు, పరువు పరంగా కావచ్చు, కాస్త ఇబ్బంది పడే సూచనలు అనేవి కనబడుతున్నాయి. అలాగే ఈ ద్వితీయ స్థానంలో గ్రహాలు ఎక్కువగా ఉండడం వల్ల ఇతరులతో మాట్లాడేటప్పుడు వ్యవహార శైలితో జాగ్రత్త వహించుకోవాలి. అందులో ముఖ్యంగా పెద్దలతో మాట్లాడేటప్పుడు మాత్రం కాస్త ఏం మాట్లాడుతున్నాం ఏమిటి అనేది మాత్రం ఆలోచించుకుని మాట్లాడడం అనేది మంచిది. విద్యార్థులకు కూడా ఈ మాసం నుంచి వీళ్ళకి కాస్త శ్రద్ధ అనేది ఎక్కువ అవుతుంది. చదువుకోవడం అనేది బాగా చదువుకుంటారు. అయితే ఇక్కడ కుటుంబపరంగా ఉండే పెద్దవాళ్ళ వల్ల దీనివల్ల మాత్రం ఖర్చులు అధికంగా ఆదాయపరమైన ఖర్చులు మాత్రం ఉండడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే వీళ్ళకి కుంభరాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు క్షేత్ర దర్శనాలు, అలాగే ఈ యొక్క ఏదైనా భగవంతుడికి సంబంధించిన దర్శనాలు చేసుకోవడం అనేది జరుగుతుంది. విద్యార్థులు మాత్రం ఈ యొక్క ఏదైతే పోటీ పరీక్షలు అవి చేస్తారో వాటిల్లో మాత్రం శ్రద్ధ అనేది వహించాలి. లేకపోతే కొద్దిగా కష్టమవుతుంది. సమాజం కోసం మీరు చేసే కీర్తి ప్రతిష్టలు కోసం చేసే ప్రయత్నాలు మాత్రం సఫలీకృతం అవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఇది ఎప్పుడు అంటే కాస్త మాట మాత్రం అదుపులో పెట్టుకుంటే మాత్రం మంచి లాభాలు ఉంటాయి. అలాగే ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేయడం అనేది జరుగుతుంది. ఈ కుంభరాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు వీళ్ళకి కొద్దిగా ఆవేశాన్ని తగ్గించుకుంటే సరిపోతుంది. అలాగే కొంత వాతావరణ పరిస్థితుల వల్ల కూడా కొంత వీళ్ళకి మానసికంగా ఇబ్బంది పడడం అనేది వీళ్ళకి జరుగుతుంది. ముఖ్యంగా వీళ్ళు చేసే ప్రయత్నాలలో సఫలీకృతం అవుతున్నా కూడా ఆలస్యాన్ని అంటే సహనం అనేది వీళ్ళు కొన్ని సందర్భాల్లో కోల్పోవడం అనేది జరుగుతుంది. అలాగే ఇన్వెస్ట్మెంట్లు, ఎక్కడైనా పెట్టుబడులు, జూదము ఇలా వాటిలో కానీ ఇలాంటి వాటిలో మోసపూరితమైన వాటిల్లో డబ్బులు పెడితే మాత్రం మోసపోయే అవకాశం అనేది ఎక్కువగా ఈ కుంభరాశి వాళ్ళకి కనబడుతోంది. అలాగే సంతానపరంగా మంచి వృద్ధి అనేది ఉంటుంది. ఎవరైతే ఈ కుంభరాశి వాళ్ళు ఉన్నారో ఈ కుంభరాశి వాళ్ళలో మాత్రం స్త్రీలు ముఖ్యంగా వృత్తి ఉద్యోగాల పరంగా చేసే స్త్రీలకి కాస్త మానసికపరమైన ఆందోళన అనేది కాస్త కొంచెం ఉంటుంది. సమయానికి నిద్ర, తిండి మాత్రం తీసుకోవడం ద్వారా కొంత అనారోగ్య సమస్యల నుండి కూడా దూరం అవ్వడం అనేది జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి చూసుకున్నప్పుడు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కాస్త మానసిక స్థైర్యాన్ని తెచ్చుకుని ముందుకు వెళ్ళడం అనేది మంచిది. అలాగే సమాజంలో కూడా కీర్తి గౌరవాల కోసం ప్రయత్నిస్తూ ఉంటారు కాబట్టి తప్పకుండా మంచి విజయాన్ని సాధించడం అనేది జరుగుతుంది.
ఈ కుంభరాశి వాళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి ప్రతిరోజు కూడా శివసహస్రనామాన్ని చదువుకోవడం కానీ, శివనామాన్ని జపం చేయడం కానీ, లేదా శివాలయ దర్శనం చేసుకోవడం కానీ, మాస శివరాత్రి నియమాలతో పాటించడం కానీ, ఇలాంటివి ఏవి చేసినా కూడా శుభ ఫలితాన్ని పొందడం అనేది జరుగుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు మనం ఈ గోచార ఫలితాలను అనేవి తెలుసుకున్నాం. ఈ గోచార ఫలితాలు కేవలం ఈ మాసంలో ఈ నెల రోజులు మాత్రమే ఈ ఫలితాలు ఇలా ఉండబోతున్నాయి అని చెప్పి గోచార ప్రకారంగా అందరికీ కలిపి మనం ఒకటే చెప్పుకుంటున్నాం. అయితే ఈ గోచార ఫలితాల్లో మార్పులు అంటే కొంతమందికి మంచి ఫలితాలు ఉంటాయి, కొంతమందికి చెడు ఫలితాలు ఉంటాయి. అయితే దీంతో పాటుగా వ్యక్తిగత జాతకాన్ని కూడా తప్పనిసరిగా పరిశీలనలోకి తీసుకోవాలి. ఈ పరిశీలనలోకి తీసుకున్నప్పుడు మాత్రమే మనకి ఏవైతే వ్యక్తి యొక్క వ్యక్తిగత జాతకము ప్లస్ గోచార ఫలితాలు రెండు కలుపుకున్నప్పుడు పూర్తి ఫలితాలు రావడం అనేది జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. లోకా సంస్థ సుఖినో భవంతు.